హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత యాక్చువల్‌గా ఏమైతుందంటే సిప్‌లో షేర్ అనేది నేను ఒక 800 క్వాంటిటీ తీసుకున్నాను. దాని మీద ఏదో రెస్ట్రిక్షన్స్ పడటం వల్ల అది ఆహ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది రీసెంట్‌గా. మళ్ళీ దాని తర్వాత ఒకేసారి దాని రిజల్ట్ కూడా నెగెటివ్ రావటం వల్ల మళ్ళీ రెండోసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వటం వల్ల నాకు సిప్‌లో షేర్ అనేది చాలా లాస్ ఇచ్చింది. ఇంకొకటేంటంటే ఈ యూఎస్ ట్రంప్ గాడి వల్ల 50% టారిఫ్ అనేది ఉండడం వల్ల దాని మీద ఇంకా నెగెటివ్ రిజల్ట్స్ రావ నెగెటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో, దానివల్ల నేను అమ్మేసాను. అమ్మేసిన తర్వాత నా యాక్ నేను నా యాక్షన్‌లో నేను అనుకునేది ఒకటే స్ట్రాటజీ. ఎవరైనా ఎప్పుడైనా ఒకటే స్ట్రాటజీ పెట్టుకోవాలి. ఆ ఒకటే స్ట్రాటజీని మీరు నమ్ముకొని ఉంటే కన్ఫామ్‌గా అది పైకెళ్ళిపోని, కిందకి రాని. అది ఒకటే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా కన్ఫామ్‌గా ఆ ట్రేడ్ మీరు కాకపోతే ఇంకోటేంటంటే ఆ ఒక్క స్ట్రాటజీ మీరనేది 1:3 గాని, 1:4 గాని మినిమమ్ మీకు ఆ ప్రాఫిటబిలిటీ ఇస్తేనే మీరు ఆ స్ట్రాటజీ వాడండి. ప్రెజెంట్ వచ్చేసరికి నేను ఎల్ఐసి షేర్ అనేది హ్మ్, రేపు గాని మార్కెట్ ఓపెన్ అవుతే 28థ్ జాన్ మంచిగా 700 షేర్స్ తీసుకుంటాను. దాంతోపాటు అపోలో హాస్పిటల్స్ ఒక 150, 160 షేర్స్ తీసుకుంటాను. రేపు ఓపెన్ అయితే సేమ్ 6800 మంచిగా ఉంటే తీసుకుంటాను. నేను ఒకవేళ మీకు ఏమైనా స్టాక్ కావాలనుకుంటే నాకు ఈ దాంట్లో కమెంట్ చేయండి. దాన్ని నేను అనాలిసిస్ చేసి అనాలిసిస్ చేసి అది ఆ స్టాక్ పైకి మూవ్ అవుతుందా, కిందకి మూవ్ అవుతుందా అని చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.